ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభరాశి వారికి మరో 3 రోజుల్లో 100% జరగబోయేది ఇదే. మీరు నక్కతోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరండి. అలాగే ఈ యొక్క వృషభరాశి వారు ఈ నెలలో 6 పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నారు. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క వృషభరాశి వారు మీ యొక్క జీవితంలో ఈ నెలలో ఏ విధంగా సాగిపోబోతుంది, అదేవిధంగా ఈ నెలలో మీరు వినబోయేటటువంటి ఆ 6 శుభవార్తలు ఏంటి, అలాగే ఈ యొక్క వృషభరాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మాకైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. వీరు స్థిరత్వాన్ని, సహనాన్ని మరియు పట్టుదలను, పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు బలమైన స్థితిలో ఉండడం వల్ల మీలోనే సహన గుణాలు అనేవి మరింత ప్రకాశవంతంగా మెరుగుపడతాయి. మీరు నమ్మకమైనటువంటి, స్థిరమైనటువంటి మరియు ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా ఈ యొక్క రాశి వారు పరిగణించబడతారు. మీ యొక్క పట్టుదల మరియు కఠోర శ్రమ మిమ్మల్ని మీ లక్ష్యాన్ని సాధించేటటువంటి దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఎటువంటి సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా ఈ యొక్క రాశివారు ఏ పనిలో కూడా దాన్ని ఆపివేయడానికి అసలు ఇష్టపడరనే చెప్పుకోవచ్చు. వీరి యొక్క సహనంతో వారు వాటిని అధిగమించుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో సౌందర్య గ్రహాన్ని మీరు గ్రహిస్తూ ఉంటారు. సంగీతము, కళ మరియు సుందరమైనటువంటి వాతావరణం పట్ల మీకు అభిరుచి అనేది ఉంటుంది. మీకు విలువైనటువంటి సలహాదారునిగా మారగలిగేటటువంటి శాసన బుద్ధి, లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. స్నేహితుడు మరియు కుటుంబ సభ్యులతో మీరు గొప్ప విశ్వాస పాత్రునిగా మీరు నిర్వర్తిస్తూ ఉంటారు. వారి రహస్యాలు అన్నీ కూడా కాపాడుతూ ఉంటారు. మీరు తెలివైన ఆర్థిక నివాళులుగా ఉండి స్థిరత్వాన్ని మరియు భద్రతను ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. మీలో ఉండేటటువంటి సహనం మిమ్మల్ని కష్టపరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుంది. మీ జీవితంలో న్యాయమైనటువంటి అనుభవాలతో సుఖాన్ని ఇష్టపడేటటువంటి మీకు మంచి ఆహారము, సంగీతము మరియు సామాజిక సమయాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. జీవితంపై మీరు మెల్లమెల్లగా ఆలోచనాత్మక విధానంతో ముందుకు సాగుతూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. నమ్మకము మరియు కృతజ్ఞత మీ ప్రాధాన్యత యొక్క విలువకు, మీకు నచ్చినటువంటి వ్యక్తులకు, వస్తువులకు మీరు అపారమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ నెలలో ఈ యొక్క రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నంతడం వల్ల మీ యొక్క శ్వాస గుణాలు ప్రస్ఫుటం అవుతాయి. మీకు విజయం మరియు సంతృప్తిని లభిస్తుంది. అలాగే 6 పెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ పరిహారాలు చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అయితే మొదటిది అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి మొదటి శుభవార్త ఏమిటి అంటే, మీ యొక్క ఆర్థిక స్థితి, ఈ నెలలో ఆర్థిక పరిస్థితి కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన, అదేవిధంగా సూర్యుడు, బుధుడు మరియు రాహువు కూడా లాభస్థానంలో సంచరించడం వల్ల మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందుకోగలుగుతారు. ఇది మీ యొక్క ధన సంపాదనకు, మీ యొక్క సంపదను పెంచుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం. మీరు వివిధ వర్గాల ద్వారా, అంటే మీ ఉద్యోగము లేదా వ్యాపారాల్లో, పెట్టుబడుల్లో లేదా ఇతర ఆదాయ వనరుల ద్వారా ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ నెలలో బుధుడు మీ యొక్క ధనస్థానానికి అధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క కృషి మరియు నైపుణ్యానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలాగే 2వ ఇంట్లో కుజుడు సంచరించడం వల్ల ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అయితే అవసరం. సంపాదన అనేది చాలా బాగుంటుంది. మీ యొక్క అనవసరమైనటువంటి ఖర్చులు అన్నీ కూడా నియంత్రించుకొని ముఖ్యమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు చేసేటటువంటి పెట్టుబడుల్లో భవిష్యత్తులో మంచిగా లాభాలు అనేవి రాణించుకోగలుగుతారు. మీరు భూములు, ఆస్తులు, స్థిరాస్తులు ఏదైనా కొనుగోలు చేయాలని ఆలోచించినట్లయితే ఇది అనుకూలమైనటువంటి సమయం. బృహస్పతి ప్రభావం వల్ల మీరు చేసేటటువంటి ఆర్థిక నిర్ణయాలు అన్నీ కూడా సరైనటువంటి నిర్ణయం నిరూపించబడతాయి. ఇవి అన్నీ కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఈ నెల మధ్యలో మీరు ఒక ప్రధాన ఆర్థిక సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మీరు పాత బకాయిలు వసూలు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. బ్యాంకింగుల్లో మరియు ఆర్థిక సంస్థల్లో మీరు వ్యవహారాలు అన్నీ కూడా సజావుగా సాగుతాయండి. మీ యొక్క భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకుంటారు.
ఇది మీ యొక్క ధన భద్రతను పెంపొందిస్తుంది. మొత్తంగా ఈ నెలలో ఆర్థికంగా అంటే ఆర్థిక జీవితానికి అత్యంత అనుకూలమైనది. ఇది మీకు స్థిరత్వాన్ని ఉధృతిస్తుంది. ఇక రెండో శుభవార్త ఏమిటి అంటే మార్చి నెలలో మీ వృత్తి జీవితంలో విజయవంతంగా ఉంటుంది. ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నతంగా లాభస్థానంలో ఉండడం వల్ల మీరు చేసేటటువంటి మీ కెరియర్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు. శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల మీ యొక్క సృజనాత్మకత నైపుణ్యాలు గుర్తించబడతాయి. ఇది మీ యొక్క ప్రమోషన్కు జీవితంలో కీలక పాత్ర అనేది పోషి యొక్క కెరియర్ స్థానానికి అధిపతి అయినటువంటి గ్రహం తన సొంత రాశిలో ఉండడము మరియు కర్మస్థానంలో ఉండడం వల్ల మీరు మీ యొక్క వృత్తిలో స్థిరమైనటువంటి పురోగతిని అయితే చూస్తారు. బృహస్పతి ప్రభావం వల్ల మీరు ఉద్యోగంలో ప్రమోషను లేదా మెరుగైనటువంటి స్థానాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. పని ప్రదేశంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు సామరస్యంతో అధిగమించుకోగలుగుతారు. బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని అన్నీ కూడా మెరుగుపడతాయి. ఇది మీ యొక్క పని ప్రదేశంలో మీ యొక్క మెరుగుదలను పెంపొందిస్తుంది. మీ సహోద్యోగుడితో మరియు మహిళా సహ ఉద్యోగులతో కూడా మంచి సంబంధాలు అనేవి నెలకొంటాయి. మీ పని నాణ్యత మరియు ఆచారాత్మక విధానం మీ సహచరులు మరియు అధికారుల యొక్క మన్ననల్ని పొందుతారు. మీరు మీ కెరియర్కి సంబంధించినటువంటి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశాలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఎలాగైనా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని అయితే పొందుతారు. ఈ నెల మొదటి వారంలో మీకు కొత్త ప్రాజెక్టులు అనేవి చేపట్టబోతున్నారు. మీరు సమయానికి మీ యొక్క కృషితో పనిచేయడం ద్వారా మీరు అనుకునేటువంటి పనికి సమర్థవంతుడిగా నిర్వర్తించబడతారు. ఈ నెల చివరిలో మీ యొక్క కృషికి గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. మీ యొక్క దానికి తగినటువంటి అవార్డులు లేదా ప్రశంసలు ఖచ్చితంగా పొందుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ నెలలో వృత్తి జీవితంలో మీ యొక్క ప్రగతికి అనుకూలమని ఇదొక సమయం ఒక గొప్పగా ఉంటుంది అని మీ వృత్తిపరమైనటువంటి సంతృప్తిని తెలుపుతుంది. ఇక మూడో శుభవార్త ఏమిటి అంటే ఈ నెలలో వ్యాపారం అంటే మీ యొక్క వ్యాపార కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు వ్యాపారంలో మంచి లాభాలు అయితే పొందుతారు. బుధుడు వాణిజ్య గ్రహంగా లాభస్థానంలో ఉన్నప్పటికీ కొంత బలహీనంగా ఉన్నాడు. కాబట్టి వ్యాపార నిర్ణయాలు విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరమండి. అయినప్పటికీ మీరు తగినటువంటి యోజనలతో పనిచేస్తే గణనీయమైనటువంటి అభివృద్ధిని అనేది మీరు నిర్వర్తించుకోగలుగుతారు. వ్యాపారాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ముందుకు సాగాలి. ముఖ్యంగా కొత్త పెట్టుబడుల్లో లేదా దాని యొక్క విస్తరణకు సంబంధించి. ఇక రెండో ఇంట్లో కుజుడు సంచారం వల్ల ఆర్థిక నిర్వహణ అనేది కొంత సవాళ్లుగా ఉండడం వల్ల ఉంటుంది. కాబట్టి మీ యొక్క బడ్జెట్ను జాగ్రత్తగా నిర్మించి ముఖ్యంగా మీ యొక్క వ్యాపారంలో కొత్త భాగస్వాములు లేదా క్లయింట్లను పొందేటటువంటి అవకాశం అయితే ఉందండి. ఇది మీ యొక్క ఆదాయ మార్గాన్ని అయితే పెంచుతుంది. నెల మొదటి అర్ధ భాగంలో మీరు వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్య ఒప్పందాలు అయితే ముగించవచ్చు. ఇది మీ యొక్క భవిష్యత్తులో మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ నెల మధ్యలో మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త సంకేతమే ఆచరించబడింది. ఇది మీ యొక్క ఉత్పాదక రంగాన్ని పెంపొందించబడుతుంది. మీ వ్యాపారం విస్తరించడానికి లేదా నూతన ప్రాంతాలకు ప్రవేశించడానికి ప్రణాళికలు అనేవి రూపొందించుకుంటూ ఉంటారు. వ్యాపారంలో పాల్గొనేటటువంటి వ్యక్తులు వివిధ రంగాల్లో లేదా వ్యాపార వెంచర్లో పాల్గొనడం వల్ల అనేక వనరుల నుండి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుదలను చూస్తారు. ఈ నెల చివరిలో మీ యొక్క వ్యాపారాన్ని మరింత ప్రభావితంగా నిర్వర్తించుకోవడానికి ఒక కొత్త వ్యూహాన్ని అయితే చేపడతారు. ఇక నాలుగో శుభవార్త ఏమిటి అంటే ఈ నెలలో మీ యొక్క కుటుంబ సంబంధాలు మరియు వ్యక్తిగత అనుబంధాలు ఎక్కువగా సానుకూలంగా ఉంటాయి. ఈ రాశ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన మీ యొక్క కుటుంబ సభ్యులకు మరింత సంబంధాలు అనేవి మరింత బలపడతాయి. మీరు కుటుంబంలో గొప్ప ఆనందాన్ని సామరస్యాన్ని అనుభవిస్తారు. ఈ నెలలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపేటటువంటి సమయం మరింత ఆనందకరంగా విలువైనదిగా ఉంటుంది. ఒక్కొక్కసారి కఠినంగా అనిపించేటటువంటి పదాలు అయితే వాడకుండా ఉండడం అయితే మంచిదండి. పదునైనటువంటి వాక్యాలు లేదా విమర్శలు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు దారి తీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న వివాదాలు తర్వాత మీ యొక్క పరిష్కారం అనేది ముఖ్యంగా లేకపోతే అది ఒక పెద్ద సమస్యగా మారవచ్చు. మీ కుటుంబంలో పెద్దల యొక్క సలహాలను గౌరవించడం వల్ల మంచి ఫలితాలు అయితే చూస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది వహించాలి. ముఖ్యంగా పెద్దవారి యొక్క విషయంలో ఈ నెలలో కుటుంబ సమావేశాలు లేదా వేడుకల్లో పాల్గొనేటటువంటి అవకాశం అయితే ఉందండి. అవి మీకు ఆనందాన్ని తెలియజేస్తాయి. ఇక ఐదో శుభవార్త ఏమిటి అంటే ఈ నెలలో విద్యార్థులకు మంచి సమయం. ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీరు మీ యొక్క చదువుల్లో మంచి ప్రగతిని అయితే సాధిస్తారు.
మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి అనేది పెరుగుతుంది. లాభస్థానంలో బుధుడు మరియు సూర్యుడు ఉండడం వల్ల మీ చదువుల్లో ప్రతిభను ప్రదర్శిస్తబడతారు. మంచి ఫలితాలు అయితే సాధిస్తారండి. పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే సాధించుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ నెల మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. మొత్తంగా ఈ నెల విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటిది. మీరు మీ యొక్క చదువుల్లో మంచి ప్రగతిని సాధించుకోగలుగుతారు. మీరు మీ యొక్క లక్ష్యాల దిశగా ముందుకు సాగుతారు. ఇక 6వ విషయం ఏమిటి అంటే, ఈ నెలలో మీ యొక్క ప్రేమ జీవితం చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈ నెలలో మీ యొక్క నచ్చిన వ్యక్తిని కలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉందండి. ఇప్పటికే ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి మీ యొక్క భాగస్వామితో ఆనందమైనటువంటి జీవితం అనేది బలపడుతుంది. మీరు గడిపేటటువంటి సమయం మరింత ఆనందంగా ఉంటుంది. ఒకరిని ఒకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. అయితే 2వ ఇంట్లోకి కుజుడు సంచారం వల్ల జాగ్రత్తలు వహించాలి. పదునైనటువంటి మాటల వల్ల చిన్న చిన్న వివాదాలకు దారి తీయవచ్చు. మీరు ఎల్లప్పుడూ కూడా మర్యాదగా స్పష్టంగా సంభాషించడం ద్వారా మీ యొక్క సమస్యలు అనేవి నివారించుకుంటారు. గురు ప్రభావం కూడా ఈ నెలలో మీ యొక్క ప్రేమ జీవితంపై ప్రభావం అవుతుంది. ఇది మీకు ఆనందము మరియు సంతృప్తిని అందిస్తుంది. మీ ప్రేమ జీవితానికి అత్యంత అనుకూలమైనది. ఈ నెల మీరు దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. ఇక ఈ నెలలో వివాహ జీవితము మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి. అయితే మొత్తం మీద సానుకూల అనుభవాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నతంగా లాభస్థానంలో ఉండడం వల్ల మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు ఆనందం అనేది ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఒకరిని ఒకరు మరింత అవగాహన అనేది చేసుకుంటారు. సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క కమ్యూనికేషన్ కొత్తగా అంటే కష్టంగా ఉండవచ్చు. కొంతమేర అపార్థాలు ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉందండి. ఈ సమస్యలను నివారించుకోవడానికి మీరు జీవిత భాగస్వామితో సున్నితంగా మరియు స్పష్టంగా సంభావించాలి. ఏదైనా వివాదం తలెత్తే ముందు చర్చించుకోవాలి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి లాభాలు మరింతగా పెంపొందించబడుతున్నాయి. కొన్ని పరిహారాలు పాటించండి, మంచిది. మొదటిగా ప్రతి గురువారము కూడా ఆలయంలో పాలు చక్కెర దానం చేయండి. తద్వారా ఈ యొక్క రాశి అధిపతి అయినటువంటి శుక్రునికి సంతోషపెట్టవచ్చు. ఇది మీకు ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది. 2వ ఇంట్లో కుజుడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీకు ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది. ఆదివారం రోజున సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా ఇవ్వడం వల్ల మీ యొక్క ఆరోగ్యము ఆత్మవిశ్వాసము అనేవి మెరుగుపడతాయి. ఇక శుక్రవారం రోజున ఉపవాసం ఉండడం వల్ల ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి. పూజ చేయడం వల్ల ఆర్థిక లాభాలు అనేవి పొందవచ్చు. ఎటువంటి సవాళ్ళను అయినా సరే విజయవంతంగా అధిగమించుకోవచ్చు. ఇక వృషభరాశి వారి గురించి మీకు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.